వెల్కమ్ టు ఆర్కేవి నైట్ న్యూస్. ఎడపల్లి స్థానిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇటీవల పలువురు ప్రజా ప్రతినిధులు తమ పదవీ కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి ఘనంగా సన్మానించడం జరిగిందని ఎడపల్లి స్థానిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజలింగం అన్నారు. ఈ మేరకు ఎడపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో గురువారం మాజీ ప్రజా ప్రతినిధుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి హాజరయ్యారు. సందర్భంగా సంఘం అధ్యక్షుడు రాజలింగం మాట్లాడుతూ, సంఘ ఆవిర్భావం నుండి 3 అక్టోబర్ 1984లో ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు సంఘం ఆధ్వర్యంలో జరిపిన కార్యక్రమాలపై క్లుప్తంగా వివరించారు. గ్రామంలో సంఘం ఆధ్వర్యంలో ప్రగతి పాఠశాల స్థాపన, 27 సంవత్సరాల చరిత్ర, 2010లో జరిపిన సిల్వర్ జూబ్లీ, మంత్రి పాల్గొనడం, గ్రామంలో పలు ప్రాంతాల్లో సిమెంట్ బెంచీలు ఏర్పాటు, బస్ షెల్టర్ నిర్మాణం, పాఠశాలలకు బెంచీలు, కుర్చీలు, ప్రైజులు, మెరిట్ విద్యార్థులకు నగదు పంపిణీ, 2019లో మంది గర్భవతుల ఉచిత పంపిణీ, కరోనా వారియర్స్కు సన్మానం తదితర కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు. అనంతరం తాజా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, తాజా మాజీ ఎంపీపీ శ్రీనివాస్, ఎడపల్లి సర్పంచ్ ఆకుల మాధవి శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఎంపీటీసీలు నాయుడు శ్రవంతి, షేక్ బాబా, కుంజన్ మనీషా రెడ్డిలతో పాటు వార్డు సభ్యులు తదితరులు శాలువాలు, పూల మాలలతో సన్మానించి మెమోంటోలు అందజేశారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంఘ సేవను ప్రశంసించడంతో పాటు సంఘానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఉద్యోగుల సంఘం కార్యదర్శి కిషోర్ కుమార్, కోశాధికారి సత్యనారాయణతో పాటు మాజీ సర్పంచులు ఎల్లయ్య యాదవ్, శంకర్ నాయుడు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కిషోర్ అన్న చూడు ఇంకా రైట్ చూడండి. గౌరవ ఎంపీపీ మండల మొదటి శ్రీ కొండెగల శ్రీనివాస్ గారు మన పక్క గ్రామమైనటువంటి అమ్మ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. గతంలో ఉప సర్పంచ్ 5 సంవత్సరాలు, ఆ అమ్మ గ్రామానికి సంబంధించి 5 సంవత్సరాలు సర్పంచ్గా, అటు తర్వాత ఎంపీటీసీ మండలంలో ఎంపీపీ బాధ్యతలు చేపట్టి ఈ గ్రామానికి వండి తెచ్చినటువంటి శ్రీ సీనన్న గారికి సన్మాన కార్యక్రమంలో ఎడపల్లి మా గ్రామం తరఫున మరొకసారి మేము కూడా సన్మానం చేయదలుచుకునే సన్మాన కార్యక్రమంలో మా అతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. బాబానా అన్న మీరు ఇట్లా ఇటు చూడండి అన్న బాబుబాయ్ అన్న ఇటు చూడండి. చూడండి అయ్యో అన్న ఇటు చూడు, అన్న ఇటు చూడు. ఓకేనా? ఎంపీటీసీ అయినటువంటి మొదటి ఎంపీటీసీ శ్రీ మనీషా ఇట్లా అండి కొద్దిగా మొత్తం గ్యాప్ ఇద్దరు చూడండి. ఒక నిమిషం ఆగా అన్న. స్థానికులు ఇక్కడ గ్రామ గ్రామ పంచాయతీ వారి తరఫున కూడా మా కార్యక్రమాన్ని అట్లా పెట్టుకోండి. ఏం కాదు.
అన్న దగ్గర రైట్ అన్న ఇటు చూడండి. గారు రాలేదు తెలిసింది. యూట్యూబ్ మొత్తం నింపుతాడు, ఛానల్ అంతా గంగలో అవుతుంది. సో రికార్డింగ్ అట్లనే అవుతుంది అది. అదేవిధంగా స్థానికులు ఒక్క నిమిషం ఫోటో తీసినప్పుడు సైడ్ వాళ్ళు రావాలి. ఇప్పుడు ఒకటి ఉద్యోగులందరూ రిటైర్ అయితే పదవి విరమణ సందర్భంగా వేరే డిపార్ట్మెంట్ ఎక్కడో కానీ ఉపాధ్యాయులు ఉండాలనే పద్ధతిలో చాలా వరకు ఉంటుంది. కానీ మా ఉద్దేశం ఏంటంటే మీరందరూ ఇంకా పై పదవుల్లోకి వెళ్ళి ఇంకా గొప్పగా ప్రజలకు సేవ చేస్తారని ఆశిస్తూ అందరూ స్ఫూర్తినిచ్చే విధంగానే మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కాబట్టి నెక్స్ట్ జాలిన్ బాబా గారు ఎంపీటీసీ ఎడపల్లి ఎంపీటీసీ గారు నా చెట్టు కాబట్టి నేను ప్రజాసేవలో చాలా అగ్రభాగాలు ఉన్నటువంటి వ్యక్తి. మంత్రి గారు చెప్పారు తప్పకుండా తెలంగాణ వస్తుందని. అంతకంటే ముందే నాకు చెప్పినటువంటి వ్యక్తి ఏంటంటే చాలా గౌరవిస్తారు, ఆదరిస్తారు కాబట్టి నేను అభిమానిస్తాను. బాబా గారు ఇంకా ముందు ముందు పైపల్లోకి వెళ్ళి ఇంకా ప్రజాసేవలో తన దేశ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం వాళ్ళు చూడండి. ఒక్క నిమిషం రైట్ రైట్ ఒక్క నిమిషం అన్న ఇటు చూడండి. రైట్ అన్న చేయింది కానీ ఇంతవరకు మనము మాజీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైనటువంటి అంటే మన ఎస్ఐ గారు చాలా శాంతి భద్రత సమస్యలు ఉంటాయి కాబట్టి వారు చాలా అన్న చూడు వారు వెళ్ళిపోతారు కాబట్టి సమయం కాకుండా మంచి సందేశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మేము ఉన్నటువంటి విద్యార్థులు సొసైటీ అన్న రెడ్డి అన్న రెడ్డి చూడండి అన్న ఇటు చూడండి సార్ కిషోర్ కొంచెం చూసి సార్ ఇటు ఆగాను ఇంకా రైట్ బియా సార్ కార్యక్రమాన్ని రైట్ గెలిచి రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి డైనమిక్ కావచ్చు. కిషోర్ సైడ్ ఒకసారి సర్పంచ్గా, ఒకసారి ఎంపీటీసీగా, ఎంపీగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కొంత
కొంతమంది కారణంగా తగ్గిపోయింది. అదేవిధంగా రైట్ ఓకే అన్న పో. అన్న ఇంకా కదా వచ్చిన 1 నిమిషం నేను ఎక్కడ సైడ్ రైట్ ఓకే ఓకే రైట్. అదేవిధంగా మాజీ సర్పంచ్ అయినటువంటి శ్రీమతి జనగం పుష్ప మోహన్ రెడ్డి గారిని అయితే వీరి భర్త గారు కూడా ఇప్పటికీ రాజకీయాలతో పాటు ప్రజాసేవలో కొనసాగుతున్నారు. ముందు ముందు రాజకీయాల్లో కూడా రాణించి ఇంకా ఇక్కడ ప్రజలకు మాలాంటి సంఘాలకు కూడా సహకరించాలని ఆశిస్తూ వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పుష్ప గారు మా భార్య చాలా దగ్గర స్నేహితురాలు. అదేవిధంగా ఈ మోహన్ రెడ్డి వాళ్ళ అన్న పెద్దన్న మా క్లాస్మేట్ చాలా చిన్నవాళ్ళు అయినప్పటికీ చిన్నప్పటి నుంచి దగ్గర ఉండే అనుబంధం మాది. అది వారి కుటుంబంతో మాకు చక్కని అనుబంధం ఉంది. వీళ్ళ పెద్దన్న పెళ్లిలో నేను కూడా పెళ్లి అంటే వాళ్ళు 7వ తరగతిలో పెళ్లి అయితే నాకు 8వ తరగతిలో పెళ్లి. రోజు మోడీలు ఇలాంటివి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వివిధ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. వీరికి ఆ సంఘం తరఫున అభినందన తెలియజేస్తూ మళ్ళీ పదవుల్లోకి వచ్చి ప్రజాసేవలో పాల్గొనాలని ఆశిస్తూ కోరుకుంటున్నాము. నెక్స్ట్ మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ సన్మానం జరుగుతుంది. అది వదులుతున్నాం. చక్కని భవనాన్ని వసతులు కూడా కల్పనలో కొంత సహకరిస్తున్నారు. మిగతా వాళ్ళు సహకరిస్తే కొంతమంది ఇంకా మేము చాలా మంచి ప్రోగ్రాంలు కార్యక్రమాలు ఈ సహకారంలో తీసుకుని విజయవంతం చేస్తామని ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి సన్మానానికి వచ్చినటువంటి వారందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ అవి చూడలేము అందరూ
ఇది చూడు సదానంద్ ఒక్క నిమిషం ఇది చూడండి. अरे अशोक ना वस्तु वस्तु vengan చూడండి అన్న కూర్చో చూడండి right ఇంగ్లీష్ గారు చంద్రబాబు గారు అన్న ఇంకా ఫోటోస్ చూడండి మధ్యలో ఉంటా
రెడీ చూడండి ఇట్లా తిననా అదే గంగన్న వచ్చింది కిషోర్ సైడ్ నుంచి కిషోర్ సైడ్ రైట్ విశిష్ట అతిథులు ఎంపీపీ ఎస్ఎంపీపీ శ్రీనివాస్ గారికి మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యాదవ్ గారికి స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక ఉద్యోగ సంఘ ప్రతి సభ్యులకు పేరు పేరున నమస్కరిస్తూ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా మిత్రులకు ఇతర ప్రజాప్రతినిధులకు నమస్కరిస్తూ మరి రాజలింగ సాగర్ రిటైర్డ్ అయినా మరి వారు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో మరి ఈ యొక్క సంఘం యొక్క బాధ్యతలని వారి యొక్క భుజస్కంధాల మీద వేసుకొని ఏదో ఒక మెసేజ్ అంటే గ్రామాభివృద్ధికి మెసేజ్ అయిన సదుద్దేశంతో మరి దీన్ని నేను 9th క్లాస్ ఉన్న కాడి నుంచి వారు స్కూల్లో వెళ్ళేటప్పుడు దాంట్లో అయిన వాళ్ళని కూడా అప్పటి నుంచి చూస్తున్నాం. అదే స్ఫూర్తితో పనిచేస్తూ మరి ప్రజాప్రతినిధులకు కూడా ఇవాళ చిన్న మెసేజ్ ఇచ్చేయాలి. రిటైర్డ్ అయినా నేను కూడా ఏ విధంగా అయితే ఈ సమాజం కోసం పనిచేస్తున్నామో అదేవిధంగా మీరు 5 సంవత్సరాలు ఏ పదవిని అలంకరించినా అది అయిపోయింది, నా పని అయిపోయింది అని కాకుండా ఈ కన్న భూమికి, ఈ మాతృభూమికి పనిచేయాల్సిన అవసరం ఎన్ని రోజులైనా ఉంది.